మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలను అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం పోలింగ్ మొదలు పూర్తయ్యే వరకు ఆయా పార్టీల ఏజెంట్లు, నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉన్నారు. పోలింగ్ సిబ్బంది కూడా ఎంతో ఓపికగా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. అంతా సజావుగా జరిగిపోయింది. ఇక ఈవీఎంలను భద్రపరిచే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తీసుకువెళ్లి ఈవీఎంలను అప్పగించే ప్రక్రియను ముగించుకుందామనుకునే సమయంలో మంగళగిరి సీకే జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 178లో ఆ బూత్ ప్రిసైడింగ్ ఆఫీసర్ చేసిన తప్పిదం ఆ కేంద్రంలో మిగతా 8 బూతుల పోలింగ్ సిబ్బంది గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. సుమారు 4 గంటల సేపు ఉత్కంఠభరిత వాతావరణాన్ని నెలకొల్పిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు సేకరించి మన ఊరు మన ఛానల్ మంగళగిరి టైమ్స్ వీక్షకులకు ప్రత్యేకంగా అందిస్తున్న ఉత్కంఠభరిత కథనం. మీ వాళ్ళు ఉన్నారు, ఆయన ఒక మాట చెప్పారు, వాళ్ళు ఓకే అన్నారు, మేము ఓకే అన్నాం, అది ఆయన వెళ్ళిపోయారు. మేడం గారు గిరికి అడిగారు, అట్లా కాదండి ఆయన అన్నారు కదండి, మీరంటే కాదండి వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నాను. అక్కడ మీరేం ఇక వివరాల్లోకి వెళితే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఓటర్లు 2,92,432 మంది ఉండగా 25 సెక్టార్లుగా విభజించి 300 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నగర పరిధిలోని సీకే జూనియర్ కళాశాలలో 177, 178, 179, 180, 181, 182, 183, 184, 185 మొత్తం 9 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. 178వ పోలింగ్ బూత్లో సోమవారం ఉదయాన్నే నిర్దేశించిన సమయానికి హాజరైన ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో పీఓ మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి 40 ఓట్లు, ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి 50 ఓట్లు ఏజెంట్ల చేత వేయించారు. అయితే మాక్ పోలింగ్కు నిర్దేశిత సమయానికి ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒక పార్టీకి చెందిన ఏజెంట్ ఆలస్యంగా వచ్చారు. అప్పటికే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి మాక్ పోలింగ్ పూర్తయి ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి సగం పోలింగ్ పూర్తయింది. తదుపరి మాక్ పోలింగ్ విజయవంతంగా పూర్తి చేశారు. మాక్ పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం పోలింగ్కు ఈవీఎంలను సిద్ధం చేశారు. ఈ 178 పోలింగ్ బూత్లో మొత్తం 1,316 ఓట్లు ఉన్నాయి. కాగా పోలింగ్ ముగిసే సమయానికి 1,036 ఓట్లు పోలయ్యాయి. అనంతరం పోలింగ్ సిబ్బంది పోలింగ్ సామగ్రిని సిద్ధం చేసుకొని ఈవీఎంలను భద్రపరిచే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్లో అప్పగిస్తే తమ పని అయిపోతుందని భావించారు. అయితే పోలైన ఓట్ల కన్నా ఈవీఎంలలో నమోదైన ఓట్లకు వ్యత్యాసం వచ్చింది. ఎందుకిలా జరిగిందని సరిచూస్తే మాక్ పోలింగ్కు సంబంధించిన డేటాను ఈవీఎంలలో డిలీట్ చేయకపోవటం వల్లే ఓట్ల వ్యత్యాసం వచ్చిందని భావించారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల ఏజెంట్ల ద్వారా సమాచారం అందుకున్న ఆయా పార్టీల నాయకులు అక్కడకు చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. దీంతో ఒక్కసారిగా పోలింగ్ సిబ్బందిలో ఆందోళన పెరిగింది. సమాచారాన్ని పై అధికారులకు తెలియజేయడంతో ఏఆర్ఓ వచ్చి ఫామ్ 17Cలో రికార్డ్ చేసి ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించి వెళ్లారు. అప్పటికే అలసిపోయిన పోలింగ్ సిబ్బంది తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన పీఓ ఫామ్ పూర్తి చేయడంలో కొట్టివేతలు ఉండటంతో అభ్యంతరాలు రావడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పట్టణ సీఐ బి శ్రీనివాసరావు పోలీస్ సిబ్బంది పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా పర్యవేక్షించారు. పీఓ ఫామ్ పూర్తి చేయడంలో పదే తప్పులు చేస్తుండటంతో ఈ విషయాన్ని సీఐ శ్రీనివాసరావు ఆర్ఓ గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ మేరకు ఆర్ఓ ఫోన్లో సీఐతోనూ సెక్టార్ ఆఫీసర్తోనూ మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు. అది అన్నా నేను చెప్తుంది. Now, yeah.
No audio. No audio. No audio. Audio Audio Audio. No audio. No audio. No audio. మాకు అభ్యంతరంగా ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం. మీకు అభ్యంతరం లేదంటే మీరు వాళ్ళు మాట్లాడవద్దు. మాకు అభ్యంతరం ఉంది ఇక్కడ. అడిగాము జేసీ గారికి చెప్పాము అయిపోయింది. అతను మాట్లాడుతున్నాడు. మేము మాట్లాడాలి. చెప్తా మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం. అధికారులు మాట్లాడితే మేము మాట్లాడాం. అబ్బాయి ఒకసారి రండి. అయిపోయింది పెళ్లి బాధ్యాలు అయినా కానీ మాట్లాడేది మేము సైలెంట్. ఆయన అడుగుతున్నాడు, మీరు ఆయన అడుగుతున్నారు. మీరు ఇద్దరు కాదు మాట్లాడుతుంది. అధికారులు మాట్లాడించే మేము మాట్లాడమండి. ఒకసారి రండి. అయిపోయింది. నాకు విసుకొచ్చింది. ఈ తేలుతానే నమ్మకం నాకు రాలేదు. జేసీ మేడంతో మాట్లాడిచ్చాను. మేడం చెప్పేశాను రూల్ ప్రకారం నేనే రాపిస్తాను, మీరు సపరేట్గా అన్నారు. అయిపోయింది. మనకు తెలియని విషయాలు కదా. ఇక మీరు చేసిన తప్పుకి మమ్మల్ని అంటారేంటి సార్? విషయంలో తప్పుడప్పుడు అప్పుడే కంప్లైంట్ చేయాలి. మీరు జేసీకి మీరు అప్పుడే కంప్లైంట్ చేయాలి. వెనక్కి ఉండి మేడం గారు మరి ఆయన మీరు ఆరో గారి దగ్గర ఏదైతే సంఖ్య పెడతారో అయ్యే రాత్రాడు కావాలని కొట్టేస్తారని నా ఫీల్ అయ్యా. నేను కావాలని కొట్టేస్తారని నేను ఫీల్ అవుతున్నది. లేదా 10:36కి 10:57 ట్యాప్ కావాలని కొట్టేస్తారు, మీరు అధ్యక్షులు చేస్తారు, మరి కొట్టేస్తారు. ఆ వెనువెంటనే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అసలే అప్పటికే పూర్తి స్థాయిలో పోలింగ్ సిబ్బంది అలసిపోయారు. ఈ క్రమంలో మహిళా సెక్టర్ ఆఫీసర్ సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే తోటి పోలింగ్ సిబ్బంది సపర్యలు చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఇచ్చేశాక రాజకీయ పార్టీల ప్రతినిధులు ఏజెంట్లతో మాట్లాడి ఆర్ఓ ఆదేశాల మేరకు ఒక నిర్ణయానికి వచ్చారు. No audio. No audio. No audio. No audio. 178 పోలింగ్ బూత్కు బాధ్యులు వెళ్లి మాక్ పోలింగ్కు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించారు. ఆ వివరాలను నమోదు చేయడంతో పరిస్థితి చక్కబడింది. No audio.
In audio. In audio. In audio. తదుపరి పోలింగ్ సిబ్బంది ఈవీఎంలను వెంటబెట్టుకొని బస్సుల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్కు బతుకు జీవుడా అంటూ బయలుదేరి వెళ్ళారు. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లు కూడా పలువురు వారితో పాటు వెళ్ళారు. 4 గంటల ఉత్కంఠభరిత వాతావరణానికి ఎట్టకేలకు తెరపడింది. In audio.